మమతా హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స. జన్నారంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి. దీక్షా దివాస్ స్ఫూర్తితో ఉద్యమం చేయాలన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రతి కార్యకర్త కష్టపడుతూ 80% సభ్యత్వాలు నమోదు చేశారని బీజేపీ రాష్ట్ర నాయకులు చేవెళ్ల మహేందర్ అన్నారు. నిరుద్యోగ భృతి, విద్యా భరోసా వంటి పథకాలను హామీ ఇచ్చి ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ యువ మోర్చా పోరాటం చేస్తుందన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సభ్యత్వం అనేది చాలా క్రియాశీలకంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి యువమోర్చా నాయకులంతా కూడా ఈ యొక్క క్రియాశీలకమైనటువంటి సభ్యత్వంలో చాలా యాక్టివ్గా పాల్గొంటూ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 36 లక్షలకు పైగా సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చడం, అందులో వనపర్తి జిల్లా ఇచ్చినటువంటి టార్గెట్లో దాదాపుగా 80% రీచ్ కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో వెళ్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీని నమ్మి కావచ్చు, దేశానికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి విషయం కావచ్చు, నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలు కావచ్చు, యువతకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు కావచ్చు, వీటిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక మంది భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకమైనటువంటి సభ్యత్వాన్ని తీసుకొని బలాన్ని ఇస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భాలలో తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవ చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా మంచి చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకందరూ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నీచమైనటువంటి చరిత్ర వారికి సొంతమైతే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నెరవేర్చలేనటువంటి హామీలు ఇచ్చి మరొకసారి మోసం చేసినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. మమతా హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స. మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన వెంకయ్యకి చిన్న మెదడులో ఉన్న గడ్డను సర్జరీ చేసి తొలగించారు. 80 ఏళ్ల వయసులో పేషెంట్కు సర్జరీ ఎంత రిస్కోతో కూడుకున్నదని న్యూరో సర్జన్స్ జగదీష్ అన్నారు. ఇటువంటి అరుదైన ఆపరేషన్ తాము విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. సర్జరీ తర్వాత అనారోగ్య సమస్యల నుంచి పేషెంట్ వెంకయ్య పూర్తిగా కోలుకున్నారని డాక్టర్ జగదీష్ చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్ అండ్ ఆల్సో వెరీ డేంజరస్. అనటామికల్ సైడ్ బ్రెయిన్ వైజ్గా మీకు అందరూ తెలిసిందే. మనం తెలుగులో చెప్పాలంటే పెద్ద మెదడు, చిన్న మెదడుగా డివైడ్ చేస్తాం. ఆ చిన్న మెదడులో కూడా దాని ముందు ఒక బ్రెయిన్ స్టమ్ అంటే తెలుగులో మేధాకాండం అంటాం. మేధాకాండం అంటే ఈ బ్రెయిన్ అంతా 1.4 kgs అంటే 1400 grams ఉంటుంది. ఈ బ్రెయిన్ మొత్తంలో ఉన్న బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిసి బ్రెయిన్ స్టమ్ అంటే 2 finger breadth 3 inches ఉంటుంది. ఆ 3 inchesలో ఈ 1.4 grams ఉన్న కేజీ ఉన్న బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ ఆ 50 grams మడతపడి ఉంటాయి. అంటే ఆ ఏరియాలో ఉన్న డేంజరస్ ఏరియా బ్రెయిన్ స్టమ్ అంటే మెధాకాండం. ఆ మెధాకాండం అనేది పెద్ద బ్రెయిన్ని వెన్నుపూస కూడా 2 finger పెడితే ఉంటుంది. ఆ వెన్నుపూస కనెక్ట్ చేసే భాగమే బ్రెయిన్ స్టమ్, తెలుగులో మేధాకాండం. ఆ ఏరియా ముందున్న వెంట్రుకలని మనం 4th వెంట్రుకలు అంటాం. ఆ 4th వెంట్రుకలో ఉన్న ట్యూమరు ఆ బ్రెయిన్ స్టమ్ని కంప్రెస్ చేస్తూ పేషెంట్ మనకు ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు పేషెంట్ డీటెయిల్స్ చెప్తాను. పేషెంట్ పేరు జి వెంకయ్య, చింతకాని మండలం, ఖమ్మం డిస్టిక్. మన మమతా హాస్పిటల్కి 1వ తారీఖు 11వ నెల 2024 అంటే ఈ ఇయర్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అతనికి ఉన్న సమస్యలు అంటే బ్రెయిన్లో ఉన్న గడ్డలకి
డిఫరెంట్ ఏరియాస్ని బట్టి సమస్యలు వస్తూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఫ్రంటల్ లోబ్ ఉంటే ఒక రకమైన సమస్యలు ఉంటాయి, టెంపరల్ లోబులు ఉంటే ఒక రకమైన సమస్యలు ఉంటాయి. అట్నే ఇప్పుడున్న మన పేషెంట్కి చిన్న మెదడులోకి ఆ బ్రెయిన్ స్టెమ్కి మధ్యలో, చిన్న మెదడుని మన సెరిబెల్లం అంటాం, దానికి ముందున్న పార్టీని బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఆ బ్రెయిన్ స్టెమ్మే టోటల్గా ఉన్న బ్రెయిన్ని వెన్నుపూసకు సప్లై చేస్తుంది, నర్వ్స్ అన్ని. అక్కడి నుంచే మనకి చేతులకు కానీ కాళ్ళకు కానీ మనం నడవగలుగుతున్నామంటే వెన్నుపూస ఆధారంతో. ఆ వెన్నుపూసకు వచ్చే నరాలన్నీ బ్రెయిన్ స్టెమ్ నుంచి వస్తాయి. బ్రెయిన్ స్టెమ్కి పెద్ద మెదడు నుంచి చెప్పాను కదా ఆల్రెడీ 1.5 kg ఉన్న బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ వేసి మోసేది ఆ బ్రెయిన్ స్టెమ్, ఆ మేధా కాండం. దానికి ముందున్న ట్యూమరే ఈ వెంకయ్య గారికి ఉన్న ట్యూమర్. ఆయన వ్యాధి లక్షణాలు చెప్తాను. ఫస్ట్ ఆయన 2-3 సంవత్సరాల నుంచి తలనొప్పితో బాధపడటం జరిగింది. తర్వాత కళ్ళు తిరగడం మొదలైనవి. తర్వాత నడుస్తున్నప్పుడు ఒక సైడ్కి తూగడం, ఎటు కూర్చోవాలన్నా పడిపోవాలన్నా బాధతో ఉన్నారు. అప్పుడప్పుడు వాంతులు కూడా, బ్రెయిన్లో ప్రెజర్ పెరిగినప్పుడు వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా తనకు ఫేస్ చేశాడు. అలాగనే మజిల్ వీక్నెస్, 2 చేతులు సరిగ్గా పనిచేయక నడవడం కూడా, డైలీ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అయ్యి 8 సంవత్సరాలు బాధపడుతూ మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది 1వ తారీఖున. మనం వచ్చిన తర్వాత కొన్ని పరీక్షలు చేసాం. రొటీన్గా మనం బ్రెయిన్కి సంబంధించిన తలనొప్పి, వాంతులు అలా లేనప్పుడు రొటీన్గా స్కానింగ్లు చేస్తాం. ఆ భాగంగానే సిటీ స్కాన్ బ్రెయిన్ చేయడం జరిగింది. అలాగనే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయడం జరిగింది. ఎంఆర్ఐ స్కానింగ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా పెద్ద మెదడు, ఇది చిన్న మెదడు. అది బ్రెయిన్ ఫస్ట్ మనకి కిందనే స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న మెదడులో ఈ మధ్యలో ఉన్న భాగమే ట్యూమర్, వైట్గా ఉన్నది. హైదరాబాద్ కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో 504 మంది లబ్ధిదారులకు 5 కోట్ల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్టం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను ఆలస్యం చేయకూడదని అధికారులు ఆదేశించారు. మరి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంబడే మరి పేదోళ్ళందరికీ అందించవలసిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం కూడా ఏదైతే తక్కువ టైంలో కూడా మహిళలకు ఆర్టీసీ కానీ గ్యాస్ కానీ మరి చెప్పిన విధంగా కూడా ప్రభుత్వం కూడా చేయడం జరుగుతున్నది. మరి అభివృద్ధి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మనందరం కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా మేము కూడా సహకరి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమంలో వారు కూడా సహకరిస్తాం. మరి చెప్పులు ఏదైతే లేట్ అయింది కాబట్టి నేను కూడా ఎంఆర్ఓ గారు చెప్తున్నాను, లేట్ కాకుండా మరి టైం టు టైం ప్రకారం ఇవ్వాలని చెప్పుకుంటూ మరి అభివృద్ధి కూడా ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో గతంలో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి, ఇక్కడ స్థానిక కౌన్సిలర్తో కూడా మాట్లాడి మరి నా వంతు తప్పకుండా అభివృద్ధిలో మరి ముందు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నారని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. లక్ష్మి గారు రెడీ ఉన్నారు. చూడండి అమ్మా, సత్యావతి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు, వివిధ పార్టీ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని పలువురు వక్తలు అన్నారు. 1949 నవంబర్ 26వ తారీఖు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ రచనా కమిటీ మరి పార్లమెంట్లో ఆమోదింపుకొని దేశ ప్రజలు సుఖవంతమైన జీవనం సాగించడానికి అన్ని విధాల హక్కులను పొందుపరిచి పేద ప్రజలను ఉన్నతంగా ఎదిగే విధంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆనాడు పార్లమెంటు రాజ్యాంగ పరిషత్తు రచనా కమిటీకి అధ్యక్షుడు నియమించిన సందర్భంగా వారు అహోరాత్రులు కష్టపడి మరి దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. వారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలు మరి సమున్నతంగా అవకాశాలు వినియోగించుకొని రాబో తరాలు కూడా ఈ చీకట్లో మగ్గకుండా వెలుతురు వైపు నిలబడి సమాజానికి ఆదర్శంగా ఉండాలని వారి నాయకత్వంలో ఆ రోజు మరి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. వారు ఏదైతే సమానత్వము అనుకున్నారో ఈరోజు దేశంలో మరి దాదాపు కూడా
చట్టసభలలో కానీ ఉద్యోగాల్లో కానీ విద్యారంగంలో కానీ మరి ప్రజలంతా వినియోగించుకొని ఆ యొక్క రాజ్యాంగానికి రక్షణ ఉంటున్నారు కాబట్టి మనం అందరం కూడా సుఖశాంతాలతో జీవించగలుగుతున్నాం. మరి దేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క హక్కులను మనం అతిక్రమించకుండా చట్టాలకు లోబడి ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం జీవించి వారి యొక్క నాయకత్వాన్ని మనం ఇంకా ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా మనమంతా ఇదే విధంగా ఉండాలని మనవి చేస్తూ మరి జన్నారం మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మనం ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ కుల సంఘాల నాయకులందరూ హాజరై వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రైతు పండించిన పంటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తూ బోనస్లు ఇస్తుంటే కొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ధాన్యాన్ని నకిలీ రైతుల పేరుతో అదే కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముతున్న ముఠా గుట్టురట్టయింది. సాక్షాత్ స్థానిక ఏఎంసీ చైర్మన్ రంగంలోకి దిగి రైతులకు భరోసా కల్పించేలా అక్రమాలను పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. నా పేరు నందికోల బుజ్జిబాబు. ఆ ధాన్యం చీపి రాధాకృష్ణ అనే వ్యాపారానికి ఆయనకు అమ్మాను, వ్యాపారస్తులకి. ఆయన పెద్ద సంచులు ఏమంటే లేవు, చిన్న సంచులు ఏమని దీనికి చిన్న సంచులకి పురమాంచి వేస్తున్నాను. ఎంత కమ్మారు మీరు? 1600 బస్తా 76 కేజీలు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో దిద్దుపూడి, భీమవరం, కందుకూరు, బరినపాడు గ్రామాలు ఆంధ్ర బోర్డర్లో ఉండే గ్రామాలు. దిద్దుపూడి గ్రామంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వద్ద నుండి ధాన్యం వ్యాపారి ధాన్యం కొనుగోలు చేసి అదే ధాన్యాన్ని మళ్లీ తిరిగి ప్రభుత్వం కొనుగోలు కేంద్రానికి అమ్మి తరలించే ప్రయత్నంలో మీడియాకు చిక్కారు. సదరు రైతు ఇంట్లో పరిస్థితుల రీత్యా దిద్దుపూడికి చెందిన ఓ దళారికి 1600 చొప్పున తన 3 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాడు. రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఆ దళారి ఆ ధాన్యాన్ని ప్రభుత్వ గని బ్యాగుల్లో నింపి కాటాలు వేయించి భీమవరం కొనుగోలు కేంద్రం పేరుతో మళ్లీ ప్రభుత్వానికి అమ్మి దిద్దుపూడి నుంచి తరలించే ప్రయత్నం చేశాడు. ఈ తతంగం అంతా జరిగింది ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంలోని. రైతుల ధాన్యాన్ని వక్ర మార్గంలో మళ్లీ ప్రభుత్వానికి అమ్మాలి అని చూసిన దళారికి గని బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయి, లారీలను మేనేజ్ చేసి డంప్ పాయింటింగ్ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ధాన్యాన్ని లోడింగ్ చేసే వెసులుబాటు ఎవరు కల్పించారు అనే విషయాలు ప్రశ్నార్థకంగా మిగిలాయి. దగ్గర తెచ్చుకున్నాం సార్. అట్లా ఎవరు తెచ్చుకోమన్నారు? తెచ్చుకోమలేదు, మరి తర్వాత మనకు వచ్చాక అప్పు చెప్పుకుందామని. గవర్నమెంట్ నుంచి సప్లై వస్తుంది కదా సార్, రాలేదు కదా సార్, రైతులు కొట్టలేదు అంటే 10 రోజులు అయింది సార్. గన్నీస్ అయితే రైతులు అట్లుకుంటారు సార్. రైతులు మార్చిలో వచ్చి ఎన్ని రోజులు అవుతుందో చెప్పండి. గన్నీస్ అయిపోయి బ్యాగ్స్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు 10 రోజులు. అంతకుముందు రైతుల ద్వారా విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు రంగంలోకి దిగారు. దళారులు రైతుల ధాన్యాన్ని వక్ర మార్గంలో అమ్మకాలు జరుపుతున్న ప్రాంతానికి వెళ్లి ధాన్యం తరలిస్తున్న లారీని నిలిపివేశారు. సంబంధిత ధాన్యం కొనుగోలు అధికారులు ఎంపీఎంసీసీలను ఘటనా స్థలానికి పిలిపించి రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 7,000 వేశారు, ఒక ముఠా వచ్చేసి 6,000 వేశారు. వేరే ముఠా దగ్గర మేము లిస్టు తీసుకోవాలి. సంచులు వెళ్ళినది మనం రాసుకున్నాం కదా. బాబేందమ్మా నోట్స్ దగ్గర నుంచి సార్ అడిగేది ఏంటంటే 17,000 వచ్చినాయి మీకు. అవునండి, 17,000కి లెక్క ఉందని అడుగుతున్నారు. ఎన్ని ఇచ్చారు అనే లెక్క ఉందా? ఉంది సార్. బాబే స్థానిక రైతులతో మాట్లాడి రైతులు తొందరపడి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర, బోనస్ రైతులు పొందాలని కోరారు. దళారులకు సహకరిస్తున్న వారిని పెంచేందుకు జిల్లా స్థాయి అధికారి ద్వామ ఏపీడీ నూరుద్దీన్ భీమవరం, దుద్దుపూడి గ్రామాల్లో రైతుల వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ధాన్యం చెక్ చేసుకోవటానికి వస్తారు కదా సార్. పంపిస్తారుగా ఇవ్వనంటే మీకు ఎందుకమ్మా మేము పంపిస్తాం, మీకు గన్నీస్ వచ్చినప్పుడు మాకు ఇవ్వాలి అన్నారు. తెలియదు సార్, మాకు తెలియదు. సరే అనుకోండి, మరి అట్లా చెప్తారేమో. 6 కాలం కష్టపడి పంట పండించే రైతన్నకు కష్టం
ఏ వైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో దళారీ రైతు వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే ప్రభుత్వ కేంద్రానికి అమ్మి రైతుకు రావలసిన మద్దతు ధరను దళారుల చేతులకు అందకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బుజ్జిబాబు అండి, మా నాన్న నందికోల బుజ్జిబాబే. మరి నా అవసరం కోసం నేను ధాన్యం అమ్ముకున్నా. పెద్ద సంచులు అంటే కాచిన్నే, చిన్న సంచులే చీపి రాధాకృష్ణ స్వామి ఆయనకు అమ్మాము. మరి నా అవసరం కోసం అమ్మే. అయితే పెద్ద సంచుల్లో ఏమంటే లేదు, చిన్న 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 బ్యాగులేనండు. మరి సర్లే తప్పదన్న. అయితే కేజీ 300 ముగ్గేసుకున్నారు. దానికి అట్టా లాస్ 5-6 బస్తాలు లాస్ పోతున్నా. అది మరి గవర్నమెంట్ సంస్థలలో పంచారు, అది మనకు తెలియదు, ఆ విషయం తెలియదు. మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపించారు? ఇప్పుడు ఆయన లోడ్ ఎత్తున్నారు, వెళ్ళమంటే వచ్చా. నేను అక్కడ పొలంలో ఉన్నా, అప్పుడు ఉరిగడ్ల గడ్డి ట్రాక్టర్ కట్టుకుంటా. ఇక ఆ నుంచి నడుచుకుంటూ ఉరికి వచ్చా సత్తాబత్త. ఈ 8 ఎకరాల్లో ధాన్యం 385 టిక్కీలు. 16 వచ్చింది, 16 వచ్చింది మార్చరు. వీళ్ళు దాన్ని మళ్ళీ ధాన్యాన్ని తూర్పారలు పట్టమంటున్నారు. మా ఊరు సెక్రటరీ తూర్పారలు పట్టమంటే పక్కన రైతుదే 4 రోజులు మట్టి పడుతున్నారు. ఆ మిషన్ ఇంకా అవతల వాళ్ళకి పోయేసరికి మళ్ళీ మాకు తిరిగి వచ్చేసరికి ఈ 20 రోజులు దోసుకుపోయేటట్టు ఉందని అవతల మా నాన్నకు బాగలేక హాస్పిటల్లో ఉన్నాడు. ఇక ఆ ఉద్దేశంతో దీన్ని అమ్మేసాం ఈ ధాన్యాన్ని. పూర్తిగా కొన్నది మా ఊరు స్వామి చీపి రాధాకృష్ణ. అదే ఇవి మనకు తెలియదండి, మరి వాళ్ళే తెచ్చారు. మనకు తెలియదండి, వాళ్ళే తీసుకొచ్చారు. మా బస్తా వచ్చి 1600, 76 కేజీలు. 76 కేజీలు 1600 ఆరిన తర్వాతే. ఫుల్ డ్రై అండి. 15-16% వచ్చింది మార్చరు. అదే గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దివ్యాంగుల క్రీడా పోటీలను మంత్రి ధనసిరి సీతక్క, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ప్రారంభించారు. 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని కూకట్పల్లి, మేడ్చల్ నియోజకవర్గం పర్యటించారు. 34 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కొనుగోలు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రెండు లక్షల మందికి 31,000 కోట్లు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. మొత్తం చేసుకోవడం జరుగుతున్నది. రైతులందరూ రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. రైతులకు నిజంగా పంటలు పండించాలంటే వాళ్ళకు డబ్బులు కావాలి కాబట్టి మరి ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ఆలోచించి వాళ్ళు ముందు కూడా జరుగుతున్నది. వాళ్ళు ఇంకా తక్కువ టైంలో ఇంకా ముందు కూడా రైతులను ఆదుకోవడం జరుగుతున్నది. పెన్షన్లు కూడా చాలా పెద్ద నిర్వచనం కాబట్టి రైతును రాజుగా చేయడమే తమ ప్రభుత్వ విధానమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూరాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులకు నమ్మకం కలిగించేలా మార్కెట్ కమిటీ పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. అధికారంలోకి వచ్చినగా చేయాలని ఆగస్టులో దేవాలయ సందర్శన వేయడం అనుకున్నాం, ప్రకటించడం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాం. దానికి సంబంధించి 35,85 రూపాయలతోటి శాంక్షన్ తీసుకొని ఫౌండేషన్ వేసినాం. భవిష్యత్తులో అక్కడ ఒక పెద్ద అన్నదాన కేంద్రం అవుతుంది. అందరం సహకరిద్దాం. అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి అన్నదాన ట్రస్టుల సభ్యుడిగా కండి రేపు భవిష్యత్తులో పేదలు, భక్తులు వచ్చే వాళ్ళు ఉచితంగా భోజనం చేసే సౌకర్యం ఉంటుంది. ఇల్లంతకుంట రామాలయంలో మనం ఏ విధంగా శ్రీరామ నవమికి వచ్చేటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల సహకారంతో పండుగప్పుడు ఏ విధంగా భోజనం చేస్తామో అట్లా నిత్య అన్నదానం అక్కడ వేమరాల్లో జరిగే విధంగా
మరి కార్యాచరణ జరుగుతుందనే మాట్లాడే సందర్భంగా మరిగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒకటే మాట, కానీ నిరుపేదలకు CMRF చెక్కులు నేరుగా నేను పోయి ఇస్తే నువ్వెట్లిస్తావు, నీకేముందని చెప్పి అడిగాను. మరి నేను అడుగుతున్నా ఇవాళ, మరి కేటీఆర్ గారు మరి బై ఎలక్షన్ అయినప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడున్న ఇన్ఛార్జ్ మీ TRS పార్టీ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ గారు ఎట్లా పంచిండు ఆ చెక్కులు, ఏ అధికారంతో పంచిండని నేను ఇవాళ అడుగుతున్నా. ఎక్కడైనా రూల్ ఉందా ఎమ్మెల్యేనే పంచాలి CMRF చెక్కులని రూల్ ఉందా? మీరు పంచక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రీల్స్ చేసుకొని తిరిగి ఆ చెక్కుల డేట్లు అయిపోతే అవస్థపడి మళ్ళా ఆ చెక్కులు తీసుకొని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అట్లాంటప్పుడు మేము ఓడిపోయినా ప్రజల పక్షాన ఉంటా, మీ సంక్షేమం పట్ల ఉంటా అని చెప్పి నేను చెక్కులు పంచడం జరిగింది. మరి దీనికి మీరు సమాధానం చెప్పాలి. కొంచెం మీరు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు, మరి మీరు కొంచెం ఇట్లాంటి కామెంట్లు చేసేటప్పుడు, ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోవాలి. మీరు చదువుకున్న వాళ్ళు చేయాలని చెప్పి నేను వారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య మాట్లాడుతూ సీఎం మంత్రుల సహాయంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం పథకాలు చేపట్టారు, ఎంతవరకు విజయాలు సాధించు మీ అందరికీ తెలుసు. దాదాపు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీ దాన్ని బేసుకొని అందరికి ఇందిరమ్మ ఇల్లు పథకం, రైతు రుణమాఫీ దాదాపు 60% అయిపోయిన వరకు కంప్లీట్. రైతు భరోసా ఇవన్నీ వస్తాయి. రైతులు ఇంత ముందు కంటే ధాన్యం కొనుగోలు సెంటర్లు సంఖ్య పెంచడం కూడా జరిగింది. అడిగిన చోట్లంతా ఇచ్చారు. సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించడమైంది. చాలా ఖాతాల్లో కూడా పడ్డాయి. కనుక రైతులందరికీ కూడా కాంగ్రెస్ ఏదో మేలు చేయాలన్న తపనతోటే, రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తూ వస్తున్నారు. అలాగే మహిళలు కూడా సంక్షేమ పథకాల్లో పెద్ద పీట వేయగలిగింది. మనందరికీ తెలుసు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మనకి గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఉంది. దాదాపు చాలా మందికి వచ్చింది. ఏదైనా సాంకేతిక కారణాలతో 1-2 వాళ్ళకి మిస్ అయినా కూడా త్వరలో అది కూడా ఎడిట్ ఆప్షన్ వస్తే అది కూడా అయిపోతుంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ కూడా 500కే వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలానే చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు కూడా, డ్వాక్రా మహిళలకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇంతకుముందు పావలా వడ్డీ పేరుతో చాలా వడ్డీ తీసుకునే వాళ్ళకి మనకు లెక్క తెలియలేదు. అది ఇప్పుడైతే వడ్డీ కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది. మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు డ్వాక్రా మహిళలకి. అలాగే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఆహారానికి సంబంధించినవి, మీరు పచ్చళ్ళు కానీ తర్వాత ఏదైనా స్వీట్స్ ఇట్లాంటివన్నీ ఏమైనా చేసుకోవడానికి కానీ, అలాగే పిండి మిల్లులు, కారం మిల్లులు ఇట్లాంటివన్నీ పెట్టడానికి కానీ మీకు 35% సబ్సిడీతో కూడా మీకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పిల్లలందరూ చర్చించుకొని అవి తీసుకొని అట్లా కూడా మీరు ఆర్థికంగా బలపడవచ్చు. అలాగే మహిళలకు కూడా ఇందిరమ్మ అదే అమ్మ ఆదర్శ పాఠశాలలు అని వాటి మహిళలకు అందరికీ కూడా యూనిఫామ్లు కుట్టడం, స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు కూడా వాళ్ళకి గ్రూప్ సభ్యులకి అప్పగించడం జరిగింది. అలాగే క్యాంటీన్లు కూడా ఇప్పుడు మండల కేంద్రాల్లో కానీ పంచాయతీ ఆఫీసులో ఇట్లా క్యాంటీన్లు కూడా నిర్వహించుకోవడానికి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగిస్తుందని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో 5 మండలాల్లో 27 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అన్ని గ్రామాల్లో అంతర్గత డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. జరగబోయే ఎలక్షన్స్ మున్సిపాలిటీలు జరుగుతాయన్న ఆలోచనతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఆ తరుణంలో మన తరపున ఒక సిఫార్సు చేసినాం. ఇక్కడ అవకాశం ఉంది, చేయొచ్చు అనేది మనం మీ అందరి అభిప్రాయాల మేరకు నేను దాన్ని ఒక సిఫార్సు చేయడం జరిగింది. మనతో పాటు సుమారు 72 మున్సిపాలిటీ కొత్తగా అయ్యే అవకాశం ఉంది. మనతో పాటు రాష్ట్రం కొత్తగా అది అందులో మంది ఒకటి ఉంది. దాని తగ్గట్టుగా ప్రక్షాళన రూపకల్పన అధికారులు ఆల్రెడీ బలవంతం పని చేస్తూనే ఉన్నారు. ఆ ప్రక్షాళన తీసుకు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మున్సిపాలిటీ అవ్వడానికి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి కూడా చూస్తూ ఉన్నారు, వనరులు ఏంటి చూస్తూ ఉన్నారు.
ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వారు కార్తీక మాసం బహుళ ద్వాదశి సందర్భంగా గోదావరి నదీమ తల్లికి ఘనంగా దీపస్తంభ హారతులతో నదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. రామాలయం నుండి వేద మంత్రోచ్చరణ నడుమ మేళతాళాల మధ్యన స్వామివారి పాదుకలను పల్లకిలో గోదావరి నది వద్దకు తీసుకువచ్చి నదీ జలంతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు గోదావరి నదీమ తల్లికి తాంబూలం, పసుపు కుంకుమ, చీర, గాజులు ఈవో రమాదేవి దంపతులు సమర్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని శ్రీ యాదగిరి యతిరాజు మఠం 40వ పీఠాధిపతి శ్రీ 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 యాదగిరి యతిరాజు నారాయణ జియర్ స్వామి సందర్శించుకున్నారు. శ్రీ యాదగిరి యతిరాజు మఠం 40వ పీఠాధిపతి శ్రీ 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 యాదగిరి యతిరాజు నారాయణ జియర్ స్వామి వారికి ఆలయ మర్యాదలతో దేవస్థానం సిబ్బంది పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం యొక్క విశిష్టత తెలిపారు. అనంతరం స్వామివారి జ్ఞాపికను, లడ్డు ప్రసాదాలను ఆలయం ఈవో రమాదేవి అర్చకులు అందజేశారు. కేసీఆర్ 2009 నవంబర్ 29న దీక్షా దివాస్ 3 తరాల ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుమాజిత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం, ఉద్యమ స్ఫూర్తి నింపుతూ ఫోటో ప్రదర్శన, ఆసుపత్రిలో పండ్లు, పాలు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి అధికారం ఇచ్చి నానా హరిగోస పడుతున్నారని విమర్శించారు. అదంతా కూడా చరిత్ర మీకు తెలిసిందే. ప్రతి ఏడు నవంబర్ 29 తారీఖును మనం దీక్షా దివస్ అనేటువంటి ఒక నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడం ఒక ఆనవాయితీ. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఈసారి మన ప్రతిపక్షంలో ఉన్న దీక్షా దివస్ వచ్చేటువంటి సందర్భంగా ఈ దీక్షా దివస్ను మనం ఒక కార్యక్రమం లాగానే కాకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మన శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని మన పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా 29 నాడు కార్యక్రమం ఎట్లుండాలి, దానికి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఏ రకంగా కార్యక్రమాలను ప్రజల్ని ప్రభావితం చేసినట్లు, మన శ్రేణుల్ని తెలంగాణ వాళ్ళని ప్రభావితం చేసినట్లు కార్యక్రమాలు నిర్వహించాలో దాని మీద ముందస్తుగా 26 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర నాయకులు కాల్వ దేవదాసు సంఘం గౌరవ అధ్యక్షులు కాల్వ భాస్కర్ రావు, సంఘం అధ్యక్షులు కాల్వ ప్రకాష్ రావు, సంఘం నాయకులు ముండ్లపాటి రాజేంద్ర కుమార్, కొత్తపల్లి సోమయ్య, దండోర శ్రీను, కాల్వ రామారావు, కొప్పుల వెంకన్న, నామా ప్రసాద్, గొడ్ల మోహన్ రావు, వాసుమల్ల సుందర్రావు, నామా నవీన్, నామా పండ్లు, మిరియాలు వెంకటేశ్వర్లు, కూలపూడి పురవీన్, బర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మనందరం సమిష్టిగా పోరాటం చేయాలని చెప్పని ఈ
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి కర్తవ్యం మన మీద ఉందని చెప్పని మనమందరం గుర్తెరిగి ఈ యొక్క రైతులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు అందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సమాయత్తమై ప్రతి ప్రమాదం నుంచి దాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి పోరాటం చేయడంలో మనమందరం ముందుండాలని చెప్పని కోరుకుంటూ ఈ దిశగా సోదరులందరూ ప్రయత్నం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సెక్రటరియట్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఏడి ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకటరావు, పలువురు అదనపు కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. India sovereign, socialist, secular, democratic republic. Secure to all its citizens. Just social, economic and political. Expression, belief, faith and worship. Of opportunity. Fraternity. Ensuring the dignity and integrity. Give to ourselves. Right. ప్రగల్భాలు పలుకుతున్న మాజీ మంత్రి హరీష్ రావు తన నిజాయితీని నిరూపించుకోవాలని సిద్దిపేట జిల్లా వాసులు న్యాయవాది జల్లా రవీంద్ర యాదవ్, అశోక్, రమేష్ డిమాండ్ చేశారు. ఒక గుంట భూమిని కూడా కబ్జా చేసుకోలేదని చెప్తున్న హరీష్ రావుకు సిఐడి ఎంక్వైరీ కోరే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. సాగర్ రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో స్థానిక రైతులను భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుండి ఎకరాల కొద్ది భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరిట జరిగిన అక్రమాలు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వాటిని సమగ్రంగా విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి ఈయన పేరు మీదకి ఎట్లా వస్తుంది? ఇరిగేషన్ పేరుతో చేసిన భూమి జనరల్ ఎవరికి ఇవ్వకూడదు. అయితే ఆయన భూమి మీద అనుమానం రాకుండా ఏం చేసినట్టే ఇప్పుడు అన్న చెప్పింది మీకు క్లియర్ చెప్తా. రంగనాయక సాగర్ బ్యాక్ వాటర్లో అంటే ఫ్రంట్లో అంత వాటర్ ఉంటుంది, వెనకాల ఇట్లా ఆర్టిఫిషియల్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్టిఫిషియల్ బీచ్ చేద్దాం అనుకున్నారు. ఇస్కాంత్ వేసి ఇట్లా బీచ్ చేసేసి వెనకాల హోటల్స్ కట్టి కమర్షియల్గా బాగా డెవలప్ చేద్దాం అనుకోరు. వాళ్ళ అదృష్టం బాగాలేక ఓడిపోయారు. కానీ అయితే అక్కడ ఆయన భూమి మీద అనుమానం రాకుండా ఏం చేసినట్టు ఆయన కబ్జా చేసినా లేదా ఆయన కొన్నా అని చెప్తున్నటువంటి భూమి మీద అనుమానం రాకుండా చుట్టుపక్కల సుడా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది. ఆ సుడాకు కట్టబెట్టిండు. ప్రాజెక్టు కోసం భూములు తీసుకొని సుడాకి ఇచ్చిండు. జనరల్గా ప్రాజెక్టు కోసం ఏ అవసరం కోసం అయితే భూమి తీసుకున్నావో భూమిని ఆ అవసరాలకే వాడాలి. అట్లా వాడకపోతే తిరిగి రైతులకే అప్పచెప్పాలి. రైతులే దున్నుకునే వెసులుబాటు ఉంది చట్టంలో. కానీ అట్లా చేయకుండా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సుడా రీసార్ట్ అని, సుడా ట్రీ పార్క్ అని, సుడా నర్సరీ అని చెప్పేసి అడ్డుగా పెట్టిండు. ఈయన డైరెక్ట్ ఫోకస్ కాకుండా దాని వెనకాలనే ఈయన భూములు ఉంటాయి. సో ఈయన ఏం చేసిండు? ఇప్పుడు రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎట్లా చేస్తుండంటే, తీసుకోండి ఇవన్నీ ఆరోపణలు వచ్చిన తర్వాత, ఇవి పాతవి కాదు, మొన్న రీసెంట్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఆ రైతులనే దొంగలుగా చిత్రీకరిస్తుంది. ఎట్లా అంటే ఈ రైతులు ఆ భూమి ఆ రైతులే కాదు, మేము తప్పుగా మీకు కంపెన్సేషన్ ఇచ్చినాం, నష్టపరిహారం ఇచ్చారు కదా, ప్రాజెక్టు కోసం భూమి సేకరించినప్పుడు నష్టపరిహారం ఇస్తారు కదా, ఆ నష్టపరిహారాన్ని రికవరీ చేపిస్తుండు. అక్కడున్న ఇరిగేషన్ అధికారులతోటి నోటీసులు ఇప్పించారు ఆ రైతులకి, ఈ భూమి మీది కాదు, నష్టపరిహారం పే బ్యాక్ చేయాలి మాకు అని చెప్పేసి. దాంట్లో ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన వాళ్ళ కొడుకుతోటి బ్యాంకులో డీడీ కట్టించారు. అది డేట్ ఏంటంటే ఇగో అన్న ఇదే కాదు అన్న, ఇగో 18/10/2024 ఎన్ని రోజులు అవుతుందన్న? జస్ట్ మొన్ననే వాళ్ళ చనిపోయిన వ్యక్తి కొడుకుతోటి కాంపెన్సేషన్ రిటర్న్ చేయించారు. సో దట్ ఏమవుతుందంటే నేను ఎవరి దగ్గర అయితే రైతుల దగ్గర ఉన్నానో ఆ రైతులదే భూమి కాదు. సో ఈయన తప్పించుకునే ప్రయత్నం అన్నట్టు. ఇక్కడ చూపిస్తే అక్కడికి పోయినా నేను అంటే వాళ్ళు ఏ మోకా చూపిస్తే ఆ మోకాల పోయినా అంటే ఆఖరికి ఏం చేస్తాడు? అధికారులు రైతులకు తప్పు చేసేసి వాళ్ళు చూపించిన జాగాలు నేను పోయినా, పైసలు ఇచ్చినా కొనుక్కున్నా అంటాడు. సో ఈజీగా తప్పించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాడు హరీష్ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్ ముందు మహిళలు రాస్తారోకో నిర్వహించారు. దమ్మపేట మండలానికి చెందిన ఫాతిమా తన భర్త వేధిస్తున్నాడని నెల రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. ఫాతిమా తల్లి మైబూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ధర్నాకు దిగింది. మహిళా పోలీసులు బాధిత కుటుంబాన్ని సముదాయించే ప్రయత్నం చేసినా రోడ్డుపై కూర్చొని రోధిస్తూ ధర్నా కొనసాగించింది. అత్తింటి వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ
కిషోర్ రెడ్డి హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమింపజేశారు. ఒకవేళ నేను చెప్పేది మీరు అర్థం కాదమ్మా, మీరు మాకు దరఖాస్తు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మా ఏ గారికి మేము చెప్పడం జరిగింది, అర్థమవుతుందా, దీనికి సంబంధించి పంపించడం జరిగింది. మీకు ఇప్పటికీ కేసు కావాలనుకుంటే నేను మీ అల్లుడి మీద నాకు మీ భర్త మీద కేసు చేయమంటే కేసు చేస్తాం, రెడీగా ఉన్నాం, ఓకేనా? కేసు చేసి చట్ట ప్రకారం ఏదైతే దాని ప్రకారం చేస్తాం, వచ్చి పిటిషన్ అయితే దాని ప్రకారం కేసు చేస్తాం. ఆయనకేం చెప్పిన అడగమ్మా, ఆయనకేం చెప్పిన Please like, share and subscribe Sneha TV.